అందరికీ. చాక్లెట్ బ్రౌనీ అనుకున్నారు కదా! కానీ ఇందులో మాత్రం అస్సలు చాక్లెట్ లేదండి. చాక్లెట్ లేకపోయినా చాలా ఫ్లఫీగా, స్మూత్‌గా చాలా బాగా వచ్చిందండి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. చాక్లెట్ లేకపోయినా బ్రౌనీ అనేది ఇంత బావుంటుందని మీకే అర్థమవుతుంది. దానికోసం అని చెప్పేసి ఒక 2 ఎగ్స్ తీసుకోవాలండి. ఆ తర్వాత అందులోకి 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ అనేది మీరు గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి. పౌడర్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాయిస్ అండి, మీ ఇష్టం అది. ఈ 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంతలా మిక్సీ చేసుకోవాలంటే క్రీమీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మనము మంచిగా స్మూత్‌గా మిక్స్ చేస్తేనే మనకి ఫ్లఫీగా అనేది ఉంటుందండి. కేక్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి ఒక 1/2 హాఫ్ కప్పు వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కానీ బటర్ కానీ చాయిస్ మీ ఇష్టం అండి. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసుకోవాలండి. ప్రతిదీ ఏం వేసుకున్నా కూడా ప్రతిదీ మంచిగా కరెక్ట్‌గా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు స్మూత్‌గా ఉండాలి కాబట్టి కేక్ అనేది ఫ్లఫీగా రావడం కోసం 1/4 కప్ వచ్చేసి మిల్క్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అంతే ఉంచేయండి. అలా ఏం మిక్స్ చేయొద్దండి. మిక్స్ చేయకుండా ఒక 2 మినిట్స్ వరకు అలాగే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే చాక్లెట్ లేకపోయినా బ్రౌనీ అనేది అసలు ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటుందా అని చెప్పేసి మీరే షాక్ అవుతారనమాట. ఎందుకంటే మ్యాక్సిమం బ్రౌనీ అంటేనే చాక్లెట్‌తోనే చేస్తారు. చాక్లెట్ ఉంటేనే బావుంటది అన్న ఆలోచనలో ఉంటారు. కానీ అలాంటిది అస్సలు అవసరం లేదండి. మనకి చాక్లెట్ లేకపోయినా కూడా కోకో పౌడర్ ఉంటే చాలండి. పర్ఫెక్ట్‌గా బ్రౌనీ అనేది రెడీ అయిపోతుందనమాట. క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకొని తినడానికి ట్రై చేయండి. కేకులు అనేవి బయట అనేది అసలు ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే సీజన్ టైంలో ఆ కేకులు అనేవి ఎలా చేస్తారో ఏంటో కూడా మనకు తెలియదు కదా! సో అందుకని చెప్పేసి ఇంట్లో ఇలా ఈజీగా మనకు నచ్చిన కేకులు చేసుకుంటే మనం కూడా కొంచెం హెల్తీగా పోనీలే మనం యూజ్ చేసుకున్నాం కదా అని ఏ టెన్షన్ లేకుండా తింటామన్నమాట. సో అందుకని కంపల్సరీగా ఇంట్లోనే ట్రై చేయండి. మ్యాక్సిమం 90% వరకు ఇంట్లోనే కేక్ అనేది రెడీ చేసుకోండి. క్రీమ్ లేకుండా కూడా కేకులు అనేవి చాలా బాగుంటాయండి. కంపల్సరీగా మీరు కూడా అంతే ట్రై చేయండి. బయట అనేది ఎక్కువ ప్రిఫర్ చేయకండి. మ్యాక్సిమం బయట అనేది అవాయిడ్ చేసేయండి. ఇంకా ఇప్పుడు మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఇవి కొంచెం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి వచ్చేసి మనం 1 కప్పు వరకు మైదా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కోకో పౌడర్ వచ్చేసి 1/4 కప్పు వరకు కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అండి. బేకింగ్ సోడా వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది జస్ట్ పించ్ అండి. కొంచెం యాడ్ చేసుకొని బాగా స్మూతీగా వచ్చేలాగా నెమ్మదిగా ఇలా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మనం షుగర్ కోసం ఏ కప్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే కప్పుతో అది వాడండి. అన్ని క్వాంటిటీ అనేది మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి అలా యూజ్ చేయండి. అదే కప్పుతో యూజ్ చేస్తూ ఉండండి. అప్పుడు మనకి కరెక్ట్గా క్వాంటిటీ అనేది తెలుస్తుంది కాబట్టి ఒకే కప్పు తీసుకోవడం వల్ల మెజర్మెంట్ కూడా కరెక్ట్గా ఉంటాయి కాబట్టి అలా యూజ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి చూసారా మంచిగా స్మూత్గా బ్యాటర్ అనేది కూడా పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఇలా రెడీ అయ్యాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఒకటి కేక్ బౌల్ తీసుకొని దానికి నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మంచిగా కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బేకింగ్ పేపర్ కూడా అవసరం లేదండి. నెయ్యి అనేది కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల బేకింగ్ పేపర్తో కూడా పని లేదండి. ఇప్పుడు ఆ బ్యాటర్ అనేది మొత్తం ఇందులో మిక్స్ చేసుకోవాలండి. మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బ్యాటర్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఒక్కసారి అది బబుల్స్ లేకుండా ఇలా డంప్ చేయండి. బబుల్స్ అనేది లేకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని చేసేసి ఇలా డంప్ చేస్తూ ఉండండి. ఒక 2-3 సెకండ్స్ వరకు అలా డంప్ చేయండి. ఆ తర్వాత చాకో చిప్స్ అనేది ఆప్షనల్ అండి. ఇవి మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. ఇవి లేకుండా కూడా కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద స్టాండ్ పెట్టుకున్నాక ఒక 15 మినిట్స్ వరకు అలా వదిలేయండి. 15 మినిట్స్ వరకు అది హీట్ ఎక్కితే బాగుంటుందన్నమాట. పర్ఫెక్ట్
పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి అలా హీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కేక్ బౌల్ పెట్టేసి 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. 30 మినిట్స్ తర్వాత మనకి ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండే బ్రౌనీ అనేది రెడీ అవుతుంది. మస్ట్ ట్రై అండి. చాక్లెట్ లేకుండా కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందా అని చెప్పేసి మీరే షాక్ అవుతారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.